ఇవాళ మనం చందమామ కథల నుండి గుణపాఠం అనే కథని తెలుసుకుందాం. మహాజ్ఞాని నిఖుల గురువగు శ్రీ గోవిందసింహుడొకనాడు సంజవేళ గంగానది ఒడ్డున పచారు చేస్తూ ఉన్నాడు. ఇంతలోన ఎంతో ధనవంతుడు శిష్యుడొకడటకొచ్చాడు. రవ్వలు పొదిగిన బంగారు మురుగులు 2 గురువుకై తెచ్చాడు. తెచ్చి వందనములాచరించి అవి గురుచరణములందుంచాడు. ధనగర్వముగల అతనికి గురువొక పాఠము నేర్పదలంచాడు. ఒక కంకణమును చేతబట్టి తానటునిటు త్రిప్పుతూ చూశాడు. చూసి చూసి ఇది ఏమంటూనే విసిరి గంగలో వేశాడు. మెరసి మెరుపులా విరిసి తళుక్కని కంకణమెట్లో ఒరిగింది. అయ్యయ్యో! ఆ శిష్యుని చుట్టూ భూమి గిర్రుమని తిరిగింది. పొరపాటున జారిందేమోనని మనమన అతడనుకొన్నాడు. రెప్పపాటులో నడుము బిగించుకపోయి నీటిలో దూకాడు. కాని కంకణము బురద మట్టిలో ఎక్కడ కూరుకపోయిందో, ఏటివాలునే నీటిజాలునే దూరము కొట్టుకపోయిందో ఏమో మరి అటు ఎంత వెదికినా అది కనపడలేదా అతనికి. రొప్పుతూ రోజుతూ నీరు కారుతూ బయటకు వచ్చాడాఖరికి. అన్నాడాతడు, ఓ గురువర్యా, మించిపోయినది ఏముంది? ఇప్పటికైనా చూపిస్తారా అది ఎక్కడ పడిపోయింది? గురువు వెంటనే ఏట్లో 2వ మురుగు కూడా విసిరేశాడు. మొదటిదిలాగే పోయిందంటూ సైగ నీటికై చేశాడు. తెల్లబోయి నుంచున్నాడప్పుడు శిష్యుడలా గురువును చూస్తో. లజ్జ పొందినాడాతడు మదిలో చేసిన నేరము నెమరేస్తో. ధనమూలమ్మీ జగత్తంతయని మూఢులు మదిననుకొంటారు. దానికంటే విశ్వాసమేండని జ్ఞానులు బోధిస్తుంటారు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.